మోయినాబాద్ పెండెంట్ ఫామ్ హౌస్ పై దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు. అక్కడ జరుగుతున్న బర్త్డే పార్టీని భగ్నం చేశారు. పార్టీలో పర్మిషన్ లేకుండా వాడుతున్న విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అలాగే హుక్కా పార్ట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పార్టీని తన బర్త్డే సందర్భంగా మాధురి హోస్ట్ చేసిందనే వార్తలు వైరల్ అవడంతో టీవీ9 వేదికగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి వివరణ ఇచ్చారు. ఆ పార్టీకి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ బిజినెస్ మీట్కి పిలిస్తేనే వెళ్ళామని ఆయన చెప్పారు. పోలీసులు వచ్చాకే పార్టీకి అనుమతి లేదని తెలిసిందన్నారు. కాగా మాధురి బర్త్డే నిన్న కాదు ఇవాళ అని చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. ఇక ఇవాళ బర్త్డే అయితే నిన్న ఎందుకు పార్టీ చేసుకుంటామని ప్రశ్నించారు మాధురి. తాము అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు దువ్వాడ శ్రీనివాస్ మాధురి. అక్కడ జరిగినటువంటి ఏదో హుక్కా అని చెప్పారు. మాకైతే 100% ఆ విషయం మాకు తెలియదు. మందు కూడా విదేశీ మద్యం అక్కడ ఉందని చెప్పారు. అది కూడా మాకు డీటెయిల్స్ మాకు తెలియదు. అవి ఎవడు చూస్తాడు? మాకేమైనా అవసరమా? మాకు సంబంధించిన సబ్జెక్ట్. మాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన పిలిచాడు. ఆ వ్యాపారానికి సంబంధించి డిస్కషన్స్ సరదాగా కూర్చొని మాట్లాడుకుందామని పిలిచాడు. వెళ్ళాము. మాట్లాడదాం అనుకునే టైంలోనే ఇంకా ఇది డిన్నర్ స్టార్ట్ చేస్తున్నారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈలోగా పోలీసులు వచ్చారు. అక్కడతో అది మేము అప్పుడు ఆశ్చర్యపోయినాం. అరే ఈ ఫామ్ హౌస్లో జరుగుతుంది, దానికి పెర్మిషన్ లేదే, ఇక్కడ ఏదో బాటిల్స్ పెట్టారని చెప్పి గొడవ జరుగుతుంది. ఏం బాటిల్స్ ఉన్నాయి, అసలు ఏం మద్యం అది ఇంపోర్టెడా లేకపోతే హుక్కావా, అవన్నీ మాకు తెలియదు. వీఆర్ జీరో నాలెడ్జ్. మాకే కాదు, అలా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా అది సంబంధం ఉండదు. నాకు తెలుసు 100%. వాళ్ళకి తెలియదు కూడా. అక్కడ ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. లేదా పార్దుకి కూడా నాకు తెలుసు, పార్దుకి కూడా ఇది తెలిసి ఉండదు. పార్దు కూడా కేవలం మాకు ఇన్వైట్ చేసి మంచి డిన్నర్ పెట్టి సరదాగా మాట్లాడుకుందామని పిలిచాడు తప్ప ఇది ఏమీ లేదండి. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను.